Welcome to my channel Ritwik Education. TS Intermediate 2025 రిజల్ట్స్ అనేవి ఏ రోజు వస్తున్నాయో తెలుసుకుందాం. దాంతోపాటు రిజల్ట్స్ అనేవి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు దానికన్నా ముందు మన ఛానల్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పేపర్స్ ఇంకా టీఎస్ ఇంటర్మీడియట్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో వస్తాయి. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రిత్విక్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. రిజల్ట్స్ అనేవి టీఎస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేవి 21st రోజు రిలీజ్ అయిపోతున్నాయి. 4th month 21st రోజు రిజల్ట్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్స్ 21st రోజు రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పుడు మనము రిజల్ట్స్ అనేవి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. రిజల్ట్స్ అనేది మనము వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక 1 hour 30 minutes అట్లా లేట్ అయినా కానీ మన వాట్సాప్లకు అనేది వస్తుంది. మనకి బోర్డ్కి ఏదైతే నెంబర్ లింక్ అయ్యి ఉందో మనకి ఆ నెంబర్కి అయితే మనకి వస్తుంది రిజల్ట్స్ అని. ఇప్పుడు వెబ్సైట్లో ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది చూద్దాం. TSBIE అని గూగుల్లో టైప్ చేయాలి. ఇప్పుడు tsbi.cgg.gov.in 2025 అనే దాని మీద ఓపెన్ చేయాలి. ఆ లింక్ ఫస్ట్ వచ్చే లింక్ని ఓపెన్ చేయాలి. TSBIకి సంబంధించిన లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ అనేది ఓపెన్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఆ లింక్ నొక్కిన తర్వాత పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో TSBI వెబ్సైట్ పక్కన రిజల్ట్స్ అనేది కనిపిస్తుందా, IPASC మార్క్స్ మెమో అని కనిపిస్తుందా, దాన్ని నొక్కాలి. రిజల్ట్స్ అనే దాని మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇంకో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ 2025 అనేది ఆప్షన్ కనిపిస్తుంది. ఏ రోజు అయితే రిజల్ట్స్ వస్తున్నాయో ఆ రోజు. కాబట్టి ఇప్పుడు ఇంకా రిజల్ట్స్ రోజు కాదు కాబట్టి ఇక్కడ ఇంకా 2024 అనేది చూపిస్తుంది. లేకపోతే రిజల్ట్స్ రోజు అయితే 2025 అని చూపిస్తుంది. మనకైతే 2025 మీద నొక్కుకొని ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ అని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదనేది సెలెక్ట్ చేసుకోవాలి. జనరలా, వొకేషనలా, బ్రిడ్జ్ కోర్సా అనేది సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత ఎగ్జామ్ టైపు ఐపీయా లేదంటే IPASCయా క్లిక్ చేయాలి. నేనైతే IPA చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి, రిజల్ట్స్ కాబట్టి. దాని తర్వాత హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్ వాళ్ళైతే సెకండ్ ఇయర్ది టైప్ చేసిన తర్వాత గెట్ మెమో అని కొడితే మనకు అనేది రిజల్ట్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే, మీరు ఒకవేళ రిజల్ట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోలేకపోతే TSBI వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళకి అనేది కాంటాక్ట్ కావచ్చు. ఇంకోటి ఏంటంటే, మన ఛానల్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఉంటాయి. అవి చూడాలంటే మన ఛానల్కి పోండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రిత్విక్ ఎడ్యుకేషన్.